ఎగ్దమ్ ముచ్చట్లకు స్వాగతం. చలో రాజాకొచ్చిందంటే ముచ్చట మునుం పెట్టి చెప్తది. పిల్లలకు పోలియో రాకుండా పోలియో టీకాలు వేస్తారు. పుట్టిన కాడ నుంచి సర్కార్ దవాఖాన్లల్లా ప్రైవేట్ దవాఖాన్లల్లా టీకాలు ఇవ్వని అవ్వని వేస్తుంటారు కదా. ఒకవేళ మనం మర్చిపోయి పిల్లగాండ్లకు టీకాలు వేపియకపోతే వామ్మో నా పిల్లలకి ఏమన్నా అవుతుండొచ్చునా ఏంది అని భయపడుతుంటారు కదా. ఇక సబ్కా సాత్ సబ్కా వికాస్ అని నినాదం తీసుకొచ్చింది సెంటర్ సర్కారు. మరి అందరికి టీకాలు అందుతున్నాయా అంటే పురాగా అన్ని టీకాలని ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో పెట్టలేదట. మరి పేద పిల్లల గతి ఏంది? వాళ్ళు ఏడేపించుకోవాలి? పతారున్నోళ్ళు అయితేనేమో ప్రైవేట్ దవాఖాన్లకు పోయి వేయించుకుంటారు, పతార లేని వాళ్ళు అయితే గవర్నమెంట్ దవాఖాన్లనే వేయించుకోవాలి. కానీ పిల్లల బతుకులు ముందల రోగాల పాలు చేసుడు కాకపోతే ఏంది మరి ఇది అని అంటున్నారు. ఇక ఒక దిక్కుంగా మన దేశం అయితే గొప్ప దేశంగా మారుస్తున్నామనే, ఈడ చూస్తే ఓ దిక్కుంగా చిన్న పోరగాండ్లకు పురాగా టీకాలు వేయించే దిక్కు లేదు. అందుకే దినాము ఏవేవో నొప్పి రోగాలని పేద పిల్లలు దిక్కు దోచకుంటా బిక్కు బిక్కు అనుకుంటా ఉంటే ఊకే దంపుడు మాటలు చెప్తారు ఈ బీజేపీ నేతలు. అగ చూడుర్రి, మన దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక పారి గర్భాశయ క్యాన్సర్ అసొంటి రోగాలతోని ఒక ఆడమనిషి పానం పోతుందట. కానీ ఒక దిక్కుంగా డెవలప్ అయిన దేశాలు పిల్లలందరికి ఇవ్వవలసిన టీకాలు ఇచ్చి పానం పోయే పేద పిల్లల పర్సెంటేజ్ చాలా తగ్గిస్తున్నారు. మరి ఇదంతా కండ్ల ముందలనే కనబడతలేకుండా వచ్చిన సెంటర్ సర్కార్కు ఇక ఒక దిక్కుంగా పిల్లల డాక్టర్లు మొరో మొత్తుకుంటున్నారు అన్ని రకాల టీకాలు అందుబాటులో పెట్టాలని. అట్నే గవద బిల్లలు రాకుండా కూడా టీకాలు వేయాలని ఎప్పటి సందో అడుగుతున్నా గానీ సెంటర్ సర్కారు ఈ శవంగా విడిచిపెడుతున్నది. చెప్పి మా నోరు పోతుంది కానీ సెంటర్ సర్కార్ చేసేది ఏముండదు పారి. మన రాష్ట్రంలో మనమే చేసుకుందామని హిమాచల్ ప్రదేశ్ తెలంగాణలో నియమకోకల్ టీకాని వేస్తున్నారు వాళ్ళు. ఇక గర్భాశయ క్యాన్సర్ వచ్చి చచ్చిపోతోళ్ళు అయితే 2వ స్థానంలో ఉన్నారట మన దేశంలో. మరి ఇట్లా రాకుండా 9 ఏండ్ల కాడి నుంచి 14 ఏండ్ల ఆడపిల్లలకు 2 డోసులకి ఏపీవీ టీకాని ఇవ్వాలని క్యాన్సర్ డాక్టర్లు పిల్లల డాక్టర్లు చెప్తుంటే కూడా క్యాన్సర్ వస్తేంది కాట్ల పోతేందని పెడ చెవున పెడుతున్నది సెంటర్ సర్కారు. అయితే సీజన్లో వచ్చే టైఫాయిడ్, ఫ్లూ, చికెన్ పాక్స్, కామెర్లకు కూడా టీకాలు వేస్తే రాకుండా ఉంటాయట. కానీ వీటిని పట్టించుకుంటలేదు, టీకాలు వేస్తలేదు. అయినా అసలుకి లేదంటే కొసరికొచ్చిన అదిగా. మరి ఇక తట్టుకునే పోరగాళ్ళు ఏమో బచాయించి బయట పడుతున్నారు, తట్టుకొని పోరగాళ్ళు జీవిడిస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, వియత్నాం అసొంటి దేశాలల్లా గవర్నమెంట్ వాళ్ళు పిల్లలకు ఈ టీకాలు వేసి రోగాల పాలు కాకుండా చేస్తున్నారు. కానీ మన దేశంలో అధ్వానం అయిపోయింది. అయితే చాలా మంది గవద బిల్లలతోనే పిల్లలు మా దగ్గరకు వస్తున్నారు, అన్ని రకాల టీకాలు వేయాలి ఇవరిదాకా జాతీయ నాయకత్వము కేంద్రానికి చెప్పింది. ఇక దీని మీద ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహన్ కలిసి వినతి పత్రం ఇస్తామని జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ కె పవన్ కుమార్ చెప్పుకొచ్చిండు. అరే ఏమైంది మోడీ సారు? ఒక దిక్కుంగా ఆడపిల్లలు క్యాన్సర్లతో చచ్చిపోతుండే, ఇంకో దిక్కుంగా పసిపిల్లలకు టీకాలు వేయకుండా పాపం పంచుకుంటున్నారు. ఈ టీకాలు వేసే తాకత కూడా లేదా మోడీ సర్కార్కు అని దుమ్ము ఎత్తిపోస్తున్నారు దేశమంతా. మరి ఈ ముచ్చట మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రాసడం మర్చిపోకుర్రి. ఇంకా గిదుల్లా ఇలాంటి ముచ్చట మళ్ళీ రేపటి ఎగ్దమ్ ముచ్చట్లతోని మళ్ళీ కలుస్తా. అదివరదాకా చూస్తూనే ఉండుర్రి T10.